నమస్కారం. ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు. గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగిందని వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ ఎస్ఐపిబి సమావేశం. హాజరైన లోకేష్, అచ్చెన్నాయుడు, కేశవ్, టీజీ భరత్, అనగాని తదితరులు. 39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం. విజయవాడ సెంట్రల్లో 50,000 ఇళ్లకు చేరిన సుపరిపాలనలో తొలి అడుగు. కేక్ కటింగ్, పాలాభిషేకం నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు. కేసినేని ఫౌండేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా జాబ్ మేళా. 2,000 మందికి ఉద్యోగ అవకాశాలే లక్ష్యం. హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ పై పరిశోధనలు చేయాలని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ను తక్కువ వ్యయంతోనే ఉత్పత్తి చేసేలా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయాలని సూచించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అన్నారు. 2 రోజుల సదస్సు అనంతరం అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ను ప్రకటిస్తామని, ఏడాది తర్వాత డిక్లరేషన్ అమలుపై సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ను తక్కువ వ్యయంతోనే ఉత్పత్తి చేసేలా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు యూనివర్సిటీలు, పరిశోధకులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ అంశంపై సీఎం మాట్లాడుతూ, గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగింది. పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగాలి. 2070 నాటికి కర్బన రహిత ఇంధనాలు వాడాలన్నది మన జాతీయ లక్ష్యం. తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజ్పై దృష్టి సారించాలి. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్ పరిశోధన, ఉత్పత్తికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకునేందుకు ఏపీ ఎప్పుడు ముందు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. Today, one of the most important subjects SRM is conducting, really appreciate them. This is Green Hydrogen Summit 2025. Why I am saying this is very, very important? I have seen transformation in energy sector and also fuel sector. If you can go back 40-50 years back, at that time, no energy. India, when I born, elementary school, when I used to go to school, we used to use only lanterns. Youngsters may forget about it because you didn't witness that type of situation. After that, power has come, electricity has come to villages. That is a big news and also very, very surprised. Then if you see, after some time when I became MLA, there was a big problem of energy, low voltage, all pump sets will be totally spoiled. Even sometimes all crops will be withered away. There were days when I was Chief Minister of Andhra Pradesh, 50% of time, whenever there is a session, we are having a budget session in March. March is the best season for agriculture. They need power and also hot. Automatically there is no power. All MLAs used to block the assembly through urgent motions. రాష్ట్రంలో 39,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే 22 ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 30,899 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకోసిస్టమ్ వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. దీని ద్వారా ఆయా ప్రాజెక్టులతో పాటు స్థానికులు, అనుబంధ సంస్థలకు లబ్ధి కలుగుతుందని స్పష్టం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ మహేశ్వరరావు 50,000 ఇళ్లను సందర్శించిన సందర్భంగా సింగ్ నగర్ టీడీపీ కార్యాలయంలో కేక్ కటింగ్, పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లామని, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమ మహేశ్వరరావు 50,000 ఇళ్లను సందర్శించిన సందర్భంగా సింగ్ నగర్ టీడీపీ కార్యాలయంలో కేక్ కటింగ్, పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లామని, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు. 2,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. కేశినేని ఫౌండేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ మేళాలో 40కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఎంపీ కేశినేని తెలిపారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేశినేని ఫౌండేషన్ సంయుక్తంగా మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ మేళాలో 40 ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 2,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, పీబీ సిద్ధార్థ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమేష్, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాంచారరావు, జిల్లా ఎంప్లాయీస్ ఆఫీసర్ మధుభూషణ్ రావు, స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, ముమ్మనేని ప్రసాద్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ మరియు కేశినేని ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా అభినందనీయమని చెప్పారు. కుటుంబానికో పారిశ్రామికవేత్తను తయారు చేసి పేదరికాన్ని తొలగించాలన్నదే సీఎం చంద్రబాబు కోరిక అని వెల్లడించారు. కేశినేని ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జరగటం ఇది చాలా అదృష్టం. ఎందుకంటే వచ్చిన వాళ్ళలో కూడా 70% విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రావడం జరిగిందని కూడా రికార్డులు చెబుతూ ఉన్నాయి. ఇది ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం పెడతారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు లేక ఉద్దేశం కూడా ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ, ఒక ఎంప్లాయీ కానీ ఉండాలా, ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటపడాలా. దానికి అనేకమైన కార్యక్రమాలు P4 అని చెప్పి ఎక్కడైనా చదువుకోలేని స్థితిలో ఉన్న పిల్లలకి అవకాశం ఉన్న వాళ్ళు చదువు చెప్పేంచేదిగా తీర్చిదిద్దడానికి కూడా P4 అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. P4 అంటే మీ కుటుంబాలని మార్గదర్శకులైన ఉన్నత కుటుంబాలు దత్తత తీసుకుని వాళ్ళతో సమానంగా మీరు రావడానికి విద్యని పూర్తిగా మీకు అందించడం కానివ్వండి, లేకపోతే మీరు ఉపాధి కోసం ఏర్పాటు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించడం కానీ ఇవన్నీ కూడా చేసి సమానత్వం తీసుకురావాలా, రాష్ట్రంలో పేదరికం రాకుండా తీసేయాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సహకరించాలని, ఇక్కడికి ఇచ్చేసి జాబ్ మేళకి ఇచ్చే పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అదృష్టం కలగాలని పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ రావడం జరిగింది. ఆ కంపెనీల ద్వారా వాళ్ళందరూ మంచి ఉద్యోగస్తులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎంపీ కేశినేని చిన్ని గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్. మీ అందరినీ కలవటం, మీరు లైఫ్లో చాలా అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నారు. తప్పకుండా మీ విషెస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులకి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అందరికీ, అంతేకాకుండా మాతో పాటు పనిచేస్తున్న కేశినేని ఫౌండేషన్ సిబ్బందికి అందరికీ కూడా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడ డయాస్ మీద ఉన్న ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్పాలి. ఒకటి మన గౌరవ గవర్నర్ గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు విజయవాడలో, ఎందుకంటే ఆయన పార్లమెంట్ మెంబర్ కూడా చేశాడు. ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తూ ఉంటా. మనం ఆయన్ని చూస్తే ఎంతో సౌమ్యుడిగా ఉంటారు. ఒక జియాలజిస్ట్గా కార్యక్రమం మొదలై ఒక కెమిస్ట్గా వెళ్ళి సొంత ఎంటర్ప్రెనర్గా ఎదిగాడు. జాబ్ చేసుకుంటా చిన్న సార్ నా శాలరీ ఫస్ట్ శాలరీ 500 రూపీస్ శాలరీతో ఆయన మొదలై ఆయన కార్యక్రమం తర్వాత మీరు చూస్తే క్రమక్రమంగా ఎదిగి ఇవాళ సొంత ఎంటర్ప్రెనర్. ఆయనకి ఎన్నో సంస్థలు, అంటే
చక్కటి ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఆయన తీసుకెళ్ళారు. పొలిటీషియన్ కన్నా ఒక ఎంటర్ప్రినర్ కింద ఆయన గురించి చెప్తున్నాను. తప్పకుండా ఆయన మీరు అందరూ కూడా ఒక ఆదర్శంగా తీసుకుని అటువంటి వ్యక్తి లాగా మీరు కూడా జాబ్తో మొదలై మీ కెరీర్ మంచి ఎంటర్ప్రినర్గా ముగియాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ రెండో వ్యక్తి ఒక ఫార్మర్ ఫ్యామిలీ ఆయన ఫస్ట్ మీరే కదా మీ ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫీసర్, ఫస్ట్ జనరేషన్ ఆఫీసర్ ఆయన ఫ్యామిలీలో ఆయన. అలంకరించిన పెద్దల గౌరవనీయులు ఎంపీ గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే గారికి, అట్లాగే కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అలాగే పైన అధికారులందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ, అధికారులందరికీ, అట్లాగే ఈరోజు జాబ్ మేళాకి విచ్చేసిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మెగా జాబ్ మేళా కేసినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సౌజన్యంతో సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రాంగణంలో చేపడుతున్నది చాలా ఆనందదాయకం. మీకు తెలిసే ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు సీఎం గారు కూడా చెప్తూనే ఉన్నారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి చోట జాబ్ మేళాలు కండక్ట్ చేసి ఈవెన్ ఎమ్మెల్యేస్ అందరికీ వాళ్ళ కాన్స్టిట్యున్సీ వైజ్ టార్గెట్ కూడా ఇచ్చేసి ఉన్నారు. టోటల్ మనకు 5 సంవత్సరాల్లో 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. సో అవుట్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్, గవర్నమెంట్ కాకుండా మిగతా జాబ్స్. సో దానికి కావాల్సింది ముఖ్యంగా జాబ్ మేళాస్. ఎక్కడైతే పొటెన్షియల్ కంపెనీస్ ఉన్నాయో, ఎవరైతే స్కిల్ హంట్లో ఉన్నారో, ఇటువైపు ఎవరైతే స్కిల్ పొంది ఆల్రెడీ జాబ్ వెళ్ళడానికి ఉన్నారో వాళ్ళందరికీ మంచి వేదికను కల్పించి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటిని పరిష్కరించే ఏకైక ప్రభుత్వం తమదేనని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. అన్న ఎన్టీఆర్ నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు ఇదే విధానాన్ని తాము అవలంబిస్తున్నామని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ లబ్బిపేట గ్రీన్ ల్యాండ్స్ వెనుక 102వ పోలింగ్ బూత్ ఏరియాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కూటమి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ హయాం నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ప్రజల మధ్యన ఉంటేనే వారి సమస్యలు తెలుస్తాయని, అప్పుడే వాటికి పరిష్కార మార్గాలు కనుగొనగలరని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చెప్పారని అన్నారు. ఆనాటి నుంచి తాను ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా కార్యకర్తలు చూడండిలా ఈ 19 డివిజన్లో ఒక పండగ వాతావరణంలో ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. అంటే దారి వెళ్తా పాంప్లెట్ ఇచ్చుకుంటా ఏదో జైజీలు కొట్టుకుంటూ వెళ్ళటం కాదు. ప్రతి ఇంట్లో కూడా సుమారు 15 నిమిషాల నుంచి అరగంట కూర్చుని వాళ్ళ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రయత్నమే ఈ డోర్ టు డోర్ కార్యక్రమం అనేది. పథకాలు వచ్చాయి. ఇక్కడ ఫస్ట్ టైం వింటా ఉన్నాను, 10,900 వచ్చింది, 9,000 వచ్చింది, 13,000 బదులు అది కేంద్ర ప్రభుత్వం ఏదో మిగతా ఇస్తుంది అని చెప్పి ఒక మెసేజ్ కూడా చూసాం. ఇవన్నీ కూడా ఆ విషయాలు కూడా మేము వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు అది మాట్లాడదు. ఎందుకంటే 2వ తారీఖు నుంచి మొదలైన ఈ కార్యక్రమం ఇవాళ 18వ తారీఖు, అంటే 16 రోజుల నుంచి ఎక్కడా రాని కంప్లైంట్ ఈ డివిజన్లో వచ్చింది. దాన్ని కూడా మేము వెరిఫై చేసి వాళ్ళకి 13,000 ఎందుకు పడలేదో కనుక్కుంటాం. సో అంటే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇదేదో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం వాస్తవ పరిస్థితులు ప్రతి కుటుంబం యొక్క విషయాలు తెలుసుకోవాలి, ఆ కుటుంబాలకు ఉన్న అవసరాన్ని సమకూర్చడానికి తీర్చడానికి మనం ప్రయత్నం చేయాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు ఎందుకంటే సమస్యలు తెలుసుకుంటే ఆ రోజు నందమూరి తారక రామారావు రాజకీయ పార్టీ పెట్టే వరకు అప్పుడున్న అంతకుముందున్న ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలకు ఒకసారి కనపడతారని ఒక నానుడు ఉండేది. రామారావు ఏం చెప్పారు ఆ రోజున, మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళు ఇక్కడ కాదు, మీ ప్రజల మధ్యలో కనీసం సగం రోజులన్నా మీరు ప్రజల మధ్యలో ఉండాలా, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసే ఆలోచన వస్తుంది. మీరు ఎక్కడో ఓటేసేదేమో ఎక్కడో అయితే మీరు ఉండేదేమో రాజధానిలో అయితే
అసలు వాళ్ళ సమస్య ఏంటో తెలియకపోతే పరిష్కారం ఏ విధంగా అవుద్దని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్లో తిరిగి అలవాటు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అంతకుముందు నందమూరి తారక రామారావు. సో ఈ కార్యక్రమాన్ని మేము బలవంతం చేసుకుని దాని ద్వారా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలనే కాన్సెప్ట్కి న్యాయం చేస్తామని కూడా తెలియజేస్తూ, మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కూటమి కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె నోటీసు కూడా ఇవ్వకుండా సమ్మెలోకి దిగటం సరికాదన్నారు. కార్మికులు సమ్మె మాని విధుల్లోకి రావాలని, ప్రభుత్వం సమస్యల పరిష్కారంకు సానుకూలంగా ఉందని చెప్పారు. మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాల చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో తన ఛాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికులు తక్షణమే విధులకు హాజరు కావాలని కూటమి కార్పొరేటర్ల తరపున కోరుతున్నామని తెలిపారు. వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందన్నారు. వేతనాల పెంపు అంశంలో ప్రభుత్వం అనుకూలంగా ఉందని తెలిపారు. నగరానికి మరిన్ని అవార్డులు సాధించాలంటే పారిశుద్ధ్య కార్మికుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. కొంతమంది నాయకులు విధుల్లో పాల్గొనే కార్మికులను అడ్డుకుంటున్నారని, స్వలాభం కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. సమ్మె నోటీసు కూడా ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకోవటం సరైంది కాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో జీతాలు ఎలా ఆలస్యం అయ్యేవో కార్మికులు గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి తేదీకే జీతాలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ తీసుకునే చర్యలకు కార్మికులు బలి కావద్దని ఆయన అన్నారు. నగర అభివృద్ధి, పరిశుభ్రత కోసం అందరి సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, మహాదేవ అప్పాజీ, బుల్లా విజయ్, దేవినేని అపర్ణ, వీరమాచినేని లలిత, మైలవరపు రత్నకుమారి, మురిపిళ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ప్రథమంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటం వల్ల వాళ్ళు పార్కుల వాళ్ళకి, అలాగే వాటర్ సప్లై వాళ్ళకి, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి మద్దతు ఇచ్చారు. అది మీ ఇష్టం. కానీ విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ వర్షాకాలం మరి పారిశుద్ధ్య కార్మికులు లేక ఎక్కడికక్కడ రోడ్ల మీద చెత్త చేరి దుర్గంధంతో మరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే పారిశుద్ధ్య కార్మికులు విధులకి హాజరు కావాలి అని చెప్పి మేము విజయవాడ కూటమి కార్పొరేటర్లుగా మేమందరం కూడా పారిశుద్ధ్య కార్మికులను మరి మేము కోరుతున్నాం. మీకేదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ప్రభుత్వం మీ సమస్యల మీద చర్చిస్తుంది, సానుకూలంగా కూడా స్పందించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఎవరైతే వాటర్ సప్లై వాళ్ళు కానీ, పార్కులు కానీ, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు వీళ్ళందరూ చేస్తున్నటువంటి సమ్మె కూడా ఆర్థిక శాఖ టేబుల్ మీద ఫైల్ ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ యొక్క వేతనాలు పెంచే విషయంలో ప్రభుత్వం మీకు సహకరిస్తుందని చెప్పి మేము అందరం కూడా విశ్వసిస్తున్నాం. మీకు మంచి జరగాలని చెప్పి కూటమి కార్పొరేటర్లుగా మేము ఎప్పుడూ కోరుకుంటాం. మరి అందరికీ నమస్కారం అండి. ఇవాళ మరి ఈ సమ్మె చేస్తూ ఉన్నారు స్ట్రీట్ లైట్ వాళ్ళు, అదేవిధంగా వాటర్ సెక్షన్ వాళ్ళు, అదేవిధంగా శానిటేషన్ వాళ్ళు, అదేవిధంగా పార్కులోళ్ళు, ఈ నలుగురు కూడా సమ్మె చేయటం, వారి హక్కుల్ని అడగడం తప్పు కాదు. కానీ ఇట్లాగా సమ్మె చేసి పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెడతాం అయితే అది తప్పు. ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే ఇవాళ నీళ్ళు చాలా విలువైంది. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు లేకపోతే ఇవాళ బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంట్లోంచి. ఇవాళ ఎన్ని రకాలుగా ఎన్ని డివిజన్లో విజయవాడ నగరంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అది గమనించాల్సిన అవసరం ఉంది. నాయకులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడుగుతూ ఉన్నా, ఇప్పుడు పని చేస్తూ సమ్మె చేసుకోవచ్చు. ఒకరోజు పని చేసి ఒకరోజు దానికి ఒక విధానం ఉంది. అదే మరి నాయకులకి బాగా తెలుసు. ఇవాళ మూతి కడుక్కోకుండా వీళ్ళు బయటికి రాగలరా? ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. బాధతో చెప్తున్నా, ఆవేదనతో చెప్తున్నా. కొండ ప్రాంత ప్రజలు అలో లక్షణం ఏడుతున్నారు. నీళ్ళే అయ్యా మాకు. ఇదే చెప్పింది ఒక ఆడపిల్ల, బాబాయ్ మాకు నీళ్ళు బాబాయ్, మా పరిస్థితి ఏంటి బాబాయ్ అని అడిగింది. దీనికి ఏంటి సమాధానం చెప్పాలా? ఏ రకంగా చేస్తున్నారో స్ట్రైకు? ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఇదే ఐఎన్టీసీ వాళ్ళు చేస్తున్నారు. కాదు, ఇది కరెక్ట్ కాదు, ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు అని వాళ్ళు బయటకు వచ్చేసారు. ఈ రోజున పారిశుద్ధ కార్మికులు ఎవరైతే మరి నిరసన చేస్తున్నారో వారందరికీ మేమందరం చెప్పేది ఒకటే మనవండి.
ఇంత మంచి దీక్షతోటి మీరందరూ విజయవాడని ఒక మంచి నగరంగా నిలబెట్టగలిగారు అంటే కేవలం అది మీ యొక్క పారదర్శకత వల్లే. అలాగే మొన్న జరిగినటువంటి వరదలకు కూడా కానివ్వండి, మీకు మంచి అభిశంసలు వచ్చి మన రాష్ట్రపతి దగ్గర నుంచి మన సీఎం గారి దగ్గర నుంచి అందరూ కూడా మిమ్మల్ని పొగిడారు, డాక్టర్స్ని మిమ్మల్ని వరదలప్పుడు. మరి అలాంటి స్థితిలో మీరు ఎంతో సేవ చేసి మీరు ఎంతో మంచి పేరు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు మరి ఇలా ఎందుకు చేస్తున్నారు? నిజంగానే మీరు అడుగుతున్నది చాలా న్యాయమే. మేము మీ తరపున మీకు సపోర్ట్గా ఉంటాము. మీరు ఇతర రాజకీయ పార్టీలు ఎవరైతే కానివ్వండి, లేకపోతే కొంతమంది మిమ్మల్ని ఈ రకంగా తప్పుదోవ పట్టిస్తూ మిమ్మల్ని ఇలా చేస్తున్నందుకు మీరు సపోర్ట్ వారికి ఇవ్వచ్చు, వారి సపోర్ట్ మీ దగ్గర మీరు తీసుకోవడం అనేది కూడా మంచి పని కాదు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ స్థానికంగా ఉన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఇంటింటికి తిరుగుతామన్న వైసీపీ నాయకులు రోడ్డు మీదకు వస్తే ప్రజలు కొట్టే పరిస్థితి ఉంటుందని విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం 41వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. బూత్ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి కార్యక్రమాన్ని సమగ్రంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడినట్లే అధికారంలో ఉన్నప్పుడు వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గత పాలకులు సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు. ఇంటింటికి తిరుగుతున్నామన్న వైసీపీ నాయకులు ఇప్పుడు విజయవాడలో కనపడితే ప్రజలు తిప్పికొడతారు అని విమర్శించారు. 41వ డివిజన్లో బూత్ స్థాయిలో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు డివిజన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్, పార్టీ కార్యకర్తలను ఎంపీ అభినందించారు. సుపరిపాలన తొలి అడుగు 4.1 భవానీపురంలో 41వ డివిజన్లో ఇవాళ కంప్లీట్గా ప్రతి ఇంటింటికి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ డివిజన్ కార్యవర్గం అందరూ సీనియర్ నాయకులతో కలిసి విజయవాడ నగరంలోనే మొట్టమొదటి డివిజన్ ప్రతి ఇంటింటికి మా కార్యకర్తలు వెలిగి వాళ్ళ సమస్యలను తెలుసుకుని పార్టీ అధిష్టానం వద్దకు ఆ సమస్యలు వెళ్ళే విధంగా కృషి చేసిన ఈ డివిజన్ కార్యవర్గ సభ్యులకి, అంతేకాకుండా సీనియర్ నాయకత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇటువంటి డివిజన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా డివిజన్లు కూడా ఇదే విధంగా మొత్తం పూర్తి చేయాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో కృషి చేస్తున్నాం. అందులో ఈ డివిజన్ అగ్రగామిగా ఉన్నందుకు చాలా ఆనందంగా కూడా ఉంది. తప్పకుండా విజయవాడ నగరంలో ఉన్న అన్ని ఇళ్ళు, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని ఇళ్ళు కూడా ఇంకొక వారం రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఎక్కడన్నా చిన్న ఎన్నో పథకాలు చేస్తున్నాం, సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాల్లో ఎక్కడన్నా చిన్న పొరపాట్లు జరిగి ఎవరికన్నా అందపోతున్నా వాటిని సరి చేసుకుని ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజు ఇదే కార్యక్రమం మీద నిమగ్నమై ఉన్నాం. ఎప్పుడూ కూడా మేము ప్రజల పక్షనే ఉంటాం. ఇది ఒక మంచి ప్రభుత్వం. కొంతమంది దగులుబాజీ వేదవల్లాగా మేము పిచ్చి మాటలు మాట్లాడడం, పిచ్చి దాడులు చెయ్యం, పిచ్చి వాగుళ్ళు వాగం. ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధే మా తెలుగుదేశం కానీ మా కూటమి యొక్క ధ్యేయం. తప్పకుండా ఈ డివిజన్ అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ ఈ డివిజన్కి నూతనంగా అధ్యక్షుడైన సంతోష్ కూడా అభినందనలు తెలియజేసుకున్నాం. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్య, నిపుణతదే క్రియాశీలక పాత్ర అని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ అరవింద్ వీరమణి తెలిపారు. ప్రపంచంలోనే భవిష్యత్తులో భారతదేశం ఆర్థిక పురోగతిలో అగ్రగామిగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్ గా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించాలన్నారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నగరంలోని వివిధ వ్యాపారాల అసోసియేషన్ ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. జీఎస్టీలో భవిష్యత్తులో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయనే సందేహాలను పలువురు అసోసియేషన్ ప్రతినిధులు నీతి ఆయోగ్ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా నీతి ఆయోగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్య, నిపుణతదే క్రియాశీలక పాత్ర అని తెలిపారు. మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అనేక అవకాశాలు ఉన్నాయని, ఈ లక్ష్యం చేరుకోవాలంటే అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. చిన్న మధ్యతరహా పారిశ్రామికవేత్తలు తెలియజేసే విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. You all heard of the concept of Viksit Bharat. I think the story starts from 2014 when there was a planning commission. We used to have top-down planning. I worked for many decades in the planning commission. There the allocation and the plans were made from the top. They were sent down to the states, to the public sector, and so was the money. The whole idea of Niti was to reverse that process in a way, which is to have a broad vision, and then the public should be participating in making those vision into reality. So the Honorable Prime Minister has talked about Viksit Bharat, Viksit Rajya, Viksit districts. Every organization like your chamber. ఈరోజు మన ముఖ్య అతిథిగా అరవింద్ నిర్మాణి గారు మన విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీకి విచ్చేయడం జరిగిందండి. ఇది ముఖ్యంగా ఆర్థిక సలహాదారుగా మన ప్రణాళిక సంఘం మెంబర్గా కూడా ఉన్నారు. వీరి నీతి ఆయోగ్ మెంబర్గా నియమితులు ఇవ్వడం ఆనందం. వారు ముఖ్యంగా విజయవాడ రావడం ఎంఎస్ఎంఈ యొక్క విధి విధానాల గురించి, గవర్నమెంట్ యొక్క పాలసీల గురించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, వీటన్నిటి గురించి కూడా మాకు వివరించడానికి, దాంట్లో ఉన్న లోటుబాట్ల గురించి, మన యొక్క దాన్ని తీర్చడానికి గురించి వారి యొక్క సజెషన్స్ చెప్పడానికి వారు ఇచ్చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా వారు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రావడం మనకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నీతి ఆయోగ్ సెంట్రల్ సభ్యులైన అరవింద్ విర్మాని గారు మనతో ఈరోజు ఇక్కడ ఉండటం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వారిని ఎండార్స్ చేసి అట్లాగే వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నీతి ఆయోగ్ సెంట్రల్ మెంబర్ అంటే ఏంటి? ఇందాక వారు చెప్పారు, వికసిత్ భారత్ అనేది ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం ఉందో దానికి సంబంధించిన మెంబర్లు. వారు వివిధ రంగాల్లో సేవలు అందించి సుమారు 100కు పైన పుస్తకాలు రచించిన గొప్ప వ్యక్తి. వారు ఏం చెప్తా ఉన్నారంటే, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో ఎలా ఉంది, మేము అన్ని చోట్లకి విజిట్ చేస్తూ ఉంటాం, పిల్లల పరిస్థితి ఎలా ఉంది, లోకల్ పబ్లిక్ పరిస్థితి ఉంది, ఎకనామిక్ స్ట్రాటజీ ఎలా ఉందనేది మేము అన్నీ కూడా తీసుకొని ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, వారికి కూడా అందజేస్తూ ఉంటామని చెప్పి అన్నారు. మహానటుడు ఎస్వి రంగారావు సేవలు చిరస్మరణీయమని, తెలుగు సినిమా ఉన్నంతకాలం ఆయన పేరు నిలిచిపోతుందని టీడీపీ నేత నవనీతం సాంబశివరావు అన్నారు. ఆయన మరణించి 52 ఏళ్లు గడిచినా నేటికీ ఆయన తెలుగువారి గుండెల్లో బ్రతికే ఉన్నారని చెప్పారు. తెలుగు సినిమా రంగంలో చిరస్మరణీయుడిగా నిలిచిన మహానటుడు ఎస్వి రంగారావు వర్ధంతి కార్యక్రమం 27వ డివిజన్ గులాబీతోట ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగారావు విగ్రహాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 27వ డివిజన్ అధ్యక్షులు నవనీతం సాంబశివరావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1918 జూలై 3న ఎన్టీఆర్ జిల్లా నూజివీడులో జన్మించిన రంగారావు 1974 జూలై 18న కన్నుమూశారని అన్నారు. ఈ రోజుతో ఆయన మరణించి 52 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కలిపి సుమారు 300కు పైగా చిత్రాల్లో ఆయన నటించారని చెప్పుకొచ్చారు. మాయాబజార్ సినిమాల్లో ఘటోత్కచునిగా చేసిన పాత్ర ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందని అన్నారు. ఇప్పటికీ ఆయన నటనను సినీ రంగానికి చెందిన అనేక మంది నటులు ఆదర్శంగా తీసుకుంటున్నారని గుర్తు చేశారు. తెలుగు చలనచిత్ర రంగం ఉన్నంతకాలం మహనీయుడు, మహానటుడు ఎస్వి రంగారావు గారి పేరు ఎవరు మర్చిపోలేనటువంటి పరిస్థితి. 1918వ సంవత్సరం జూలై 3వ తేదీ నాడు జన్మించినటువంటి ఎస్వి రంగారావు 1974 జూలై 18వ తేదీ నాడు మరణించడం జరిగింది. ఇప్పటికీ 52 సంవత్సరాలు జరిగిన చలనచిత్ర రంగంలో వచ్చేటువంటి ప్రతి క్యారెక్టర్ని కూడా ఎస్వి రంగారావు గారి నటనతో ముడిపెట్టేటువంటి విషయం ఉంటుంది. మేము ఈ జిల్లా వాసులుగా ఆనాడు కృష్ణా జిల్లా, ఈనాడు ఎన్టీఆర్ జిల్లాగా ఉండేటువంటి నూజివీడులో జన్మించినటువంటి ఎస్వి రంగారావు గారు 30 సంవత్సరాల నట జీవితంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో
సుమారుగా 300 చిత్రాలు పైబడి నటించినటువంటి అంశాన్ని మనం గుర్తు చేసుకోవాలా. అది పౌరాణికమా, చారిత్రాత్మకంగా, లేదు సాంఘిక చిత్రమా, లేదు చరిత్రలో నిలిచిపోయేటువంటి చిత్రమా, అనేక రకాలైనటువంటి పాత్రలు చేసినటువంటి మహామణి నటుడు ఎస్వి రంగారావు గారు. ఎస్వి రంగారావు గారు నటించాడంటే మన ఇంట్లో ఉండేటువంటి మన కుటుంబ సభ్యుల ఆ పాత్రలో మనకు కనిపిస్తూ ఉండేటువంటి పరిస్థితిని మనం చూసాం. పాతాళ భైరవి, మాయా బజారు లాంటి అనేక చారిత్రాత్మకంగా నిలిచేటువంటి చిత్రాల్లో నటించినటువంటి వ్యక్తి. మాయాబజార్లో నటనకి ఈరోజు కూడా చలనచిత్ర రంగంలో ఇప్పుడు వచ్చినటువంటి వర్తమాన నటులు అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని నటించినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. తెలుగు చలనచిత్ర రంగమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర భాషలకు సంబంధించినటువంటి చిత్రాల్లో నటించినటువంటి నటులు కూడా అనేక సందర్భాల్లో ఎస్వి రంగారావు గారి నటనని కొనియాడినటువంటి పరిస్థితిని మనం చూసాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్, ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు. గ్లోబల్ వార్మింగ్ దృష్ట్యా గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యం పెరిగిందని వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ ఎస్ఐపిబి సమావేశం. హాజరైన లోకేష్, అచ్చెన్నాయుడు, కేశవ్, టీజీ భరత్, అనగాని తదితరులు. 39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం. విజయవాడ సెంట్రల్లో 50,000 ఇళ్లకు చేరిన సుపరిపాలనలో తొలి అడుగు. కేక్ కటింగ్, పాలాభిషేకం నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు. కేసినేని ఫౌండేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా జాబ్ మేళా. 2,000 మందికి ఉద్యోగ అవకాశాలే లక్ష్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.